హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడైనా చిట్టి ఆమ్లెట్ కర్రీ ఇలా చేసుకొని తిన్నారా? ఒకసారి తినకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడు ఎగ్తో కాకుండా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. ఫస్ట్ నేను 5 ఆమ్లెట్ని అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని అవన్నీ బాగా ఫ్రై చేయండి. ఈ కర్రీకి ఆనియన్స్ అలాగే టమాటా ఎంత చిన్నగా కట్ చేస్తే టేస్ట్ అంత బాగా వస్తుంది. అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అవన్నీ పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం ఎక్కువ తీసుకొని అందులో కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని అవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత కొంచెం చింతపండు వాటర్ అలాగే కొంచెం 1 గ్లాస్ నార్మల్ వాటర్ కూడా వేసుకొని బాగా కలపండి. దగ్గర పడిన తర్వాత చిట్టు ఆమ్లెట్లు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచారంటే చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా